పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ గ్రామ శివారు కామనవారి పాకల్ గ్రామస్తులు ఆవేదన గత 3 సంవత్సరాల నుంచి తాగడానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి ఉంది. నీళ్లు కావాలి అనుకుంటే నాగంపేట లేదా పిఠాపురం వచ్చి నీళ్లు పట్టుకెళ్లాల్సిందని చింతపల్లి సూరిబాబు అన్నారు. అలాగే వనం శ్రీహరి మాట్లాడుతూ గ్రామంలో సుమారుగా 300 మంది నివసిస్తున్న వేసవి వచ్చిందంటే మంచినీళ్లు లేక పిల్లలు వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై గత సంవత్సరం పాడాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు. వారు సంబంధిత అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంక్ ఆర్వో ప్లాంట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. అధికారులను సంప్రదిస్తే అయితే వాటికి కరెంట్ మీటర్ కావాలని పంచాయతీ నుంచి పెట్టాలని చెప్పారు. ఇదే విషయం సిబ్బందికి తెలియజేస్తే పంచాయతీలో నిధులు లేవని చెప్పడం ద్వారా గ్రామస్తుల ఆవేదన. ఒకవేళ పంచాయతీలో నిధులు లేకపోతే గ్రామస్తులందరూ కలిపి మీటర్కి దానికి సంబంధించిన పనులకు అందరం ఆర్థిక సహాయం చేస్తామని తెలిపిన పాడా ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమ గ్రామానికి నీళ్లు అందించాలని కోరుకుంటున్నామని గ్రామస్తులు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పితాని సత్యనారాయణ, పితాని శివశంకర్, పితాని లక్ష్మీనారాయణ, గీసాల చిన్నబాబు, పితాని కిషోర్, పితాని నాగబాబు తదితరులు పాల్గొన్నారు. మాది పిఠాపురం నియోజకవర్గం అండి. కోమరగిరి పంచాయతీ చివరు కామనగారి పాకలండి. మాకు గత 3 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు లేవండి. పైపులు గట్రా వేసి కొత్త పైపులు వేస్తాను, పైపులు తీస్తారండి. మాకు మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు లేకపోతే మాకు పడాలో పెట్టమంటే పడాలో పెట్టామండి. మాకు వాటర్ ట్యాంకును షెడ్ కట్టడం జరిగింది. కానీ దానికి అధికారులు ఎవరో కరెంటు గట్రా వేసి మంచినీళ్ళు ఎవరో ఇబ్బంది అయిపోతుందండి. మాకు చంటి పిల్లలు ముసలి వాళ్ళకి పిఠాపురం వచ్చి మంచినీళ్ళు కొనుక్కొని ఎవరు చెప్తుందండి. మాకు మంచినీళ్ళు లేవండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు మంచినీళ్ళు ఇప్పించాలి సార్. శ్రీహరి, మా ఊరు వచ్చేసి కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు కామనగారి పాకలండి. మాకు గత 3 సంవత్సరాలుగా నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. దాదాపు మా ఊరిలో 300 మంది జనాలు పైగా ఉంటారండి, ప్రజలు పైగా ఉంటారండి. మా ఊరికి ఇది వరలో 2 సార్లు 3 సార్లు పడాలో పెట్టడం జరిగిందండి. అధికారుల నిర్లక్ష్యం వల్ల మా ఊరికి గత 3 సంవత్సరాల నుంచి నీరు లేదండి. పక్కనే ఉన్న ఊరు నాగంపేట అనే గ్రామం నుంచి గత 5 సంవత్సరాల నుంచి నీరు తెచ్చుకుంటున్నామండి. మాకు గ్రామ పంచాయతీలో ఉన్న అధికారులు ఎటువంటి స్పందన లేకుండా మాకు వాటర్ ట్యాంక్ మరియు ఆర్ఓ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. దానికి ఏ విధమైన నిర్మాణాలు కానీ ఏ విధమైన లైన్లు కానీ వేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరియు ఆర్ఓ ప్లాంట్కి కరెంటు మీటరు గత 3 సంవత్సరాల నుంచి అధికారులని అడగడం జరుగుతుందండి. వాటిపై ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా దానికి ఎటువంటి స్పందన లేదండి. మరియు 12వ తారీఖు అనగా ఈరోజు మళ్ళీ పడా ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీనికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నామండి. మరియు మా ఊరికి త్రాగునీటి సరఫరా లేదా లైన్లు మరమ్మతులు చేయవలసిందే కోరుతున్నామండి.